హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా షిరిడి వెళ్తున్నామని. సో కంప్లీట్ గా 27 hours ట్రైన్ జర్నీకి ఫుడ్ మేము ఏం తీసుకెళ్ళాం అండ్ అలానే ట్రైన్ లో మా పాపని ఎలా ఎంగేజ్ చేసాం అంతా కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 1:30 అలా లేచి పులిహార, వైట్ రైస్, చపాతీలోకి కర్రీ అండ్ అలానే చపాతీ కూడా ప్రిపేర్ చేస్తాము. అన్నీ కూడా ఇలా నీట్గా అయితే ప్యాక్ చేస్తాము. ముందు రోజు నైటే పెరుగు 2 bottles అయితే తోడు పెట్టేసాము. ఇలా అయితే రెడీ చేసుకున్నాము అన్నీ కూడా. సో వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. మేము రాజమండ్రి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. సో మధ్యలో ఏమైనా అవసరం ఉంటుందని ఇలా వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుని మమ్మీ తమ్ముడు బ్లెస్సింగ్స్ తీసుకుని మా షిరిడి ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. 8 years బ్యాక్ మమ్మీ మొక్కుకున్న మొక్కు ఇప్పటికైతే నెరవేరబోతుంది. పెళ్లి అయ్యాక కూతుర్ని అల్లుడిని తీసుకువస్తానని మా మమ్మీ షిరిడిలో అయితే మొక్కుకున్నారు. మా మమ్మీ లేకపోయినా సరే మొక్కు ఇప్పటికైతే తీర్చుకుంటున్నాము. సో వెళ్ళేటప్పుడు ఇలా మా ఊర్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మా హస్బెండ్, నేను, మా పాప ముగ్గురు అనపతి వరకు బైక్ మీద వెళ్ళాము. అక్కడి నుంచి డాడీ వాళ్ళ కార్లో అయితే వెళ్ళాము. ఇలా అనపతిలో ఉన్న దుర్గంతల దగ్గర దర్శనం కూడా చేసుకుని నెక్స్ట్ మా జర్నీ స్టార్ట్ చేసి ఫైనల్గా ఇలా రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ 6:05కి ట్రైన్, మేము 5:30 ఆ టైం కల్లా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో మా పాపని వాళ్ళందరినీ స్టేషన్లో కూర్చోబెట్టి నేను మా హస్బెండ్ అలా బయటకు అయితే వచ్చాము. ఇంత టైం ట్రైన్ జర్నీ కదా, మా పాపని ఫోన్ చూడకుండా ఎలా ఆపాలా అనుకుని చాలా ఆలోచించాను. కానీ పాపం బాగానే ఉంది, అసలు ఫోన్ అనేది యూజ్ చేయలేదు. మా హస్బెండ్ దగ్గర, డాడీ దగ్గర, పిన్ని దగ్గర, చెల్లి దగ్గర అలా ఆడుతూనే ఉన్నది. తనకి బుక్స్ కూడా తీసుకొచ్చాను. సో డ్రాయింగ్ చేస్తూ తనకి నచ్చినప్పుడు ఆడుకుంటా అలా మొత్తానికి టైం అయితే బాగానే గడిపేసింది. ఒక 20 minutes లేట్గా వచ్చింది. మేము ఒక 30 minutes త్వరగా వెళ్ళాం కదా. సో అలా ఒక 50 minutes అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది స్టేషన్లోనే. రేపు జర్నీ అనగా ఈ రోజు టికెట్ బుక్ చేసుకున్నాము, అంటే ఒక రోజు ముందుగానే తీసుకున్నాము. సో అందుకనే మేము 3rd ACలో అయితే టికెట్స్ తీసుకున్నాము. అవి అప్డేట్ అయ్యి 2nd ACలోకి అయితే వచ్చాయి. పెద్ద కూడా ఎదురుంది. కాశీ ఇస్కాన్, రివర్ బే కాశీ తీసుకోను. ఈ కాశీ ఇక్కడ చూడే అయ్యప్ప స్వామి. రివర్ బే ఇదిగో మనం వచ్చి ఆడుకున్నాం కదా. రివర్ బే వెళ్ళిపోయింది, మరి నువ్వు చూడలేదు. ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది చూడే, భలే ఉంటది. వచ్చేసింది 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 మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? షిరిడి. ఇదే సాయిబాబా టెంపుల్. అలా గోదావరి రాగానే మా పాప పాటలు పాడడం అయితే స్టార్ట్ చేసింది. కాసేపటికి ఇలా సన్ రైజ్ కూడా చాలా బాగా అయ్యింది. నెక్స్ట్ ఒక 9 ఆ టైంకి టిఫిన్ కూడా చేస్తాము. టిఫిన్ చేసి మా హస్బెండ్కి ఇలా గోరింతకు అయితే పెట్టాను. ఇంటి దగ్గర నుంచి గోరింతకు రుబ్బు అయితే తీసుకొచ్చాను. సో అది మా హస్బెండ్కి అయితే ఇలా ట్రైన్లో పెట్టాను. ఇక్కడ మా డాడీ అండ్ కాశ్వి ఇద్దరు కూడా జంతికలను అయితే తింటున్నారు. మా హస్బెండ్ తన చేతుకున్న గోరింతకు చెరిగిపోకుండా ఇలా అయితే సెట్ చేసి ఒక 1/2 hour హ్యాపీగా స్లీప్ అయితే వేస్తారు. సో లేచేసరికి చెయ్యి అంతా చాలా బాగా పండింది. సో మా హస్బెండ్ లేచేసాక నెక్స్ట్ మా పాపని పడుకోబెట్టడానికి అయితే ట్రై చేశాను. తనైతే పడుకోనంది. ఫైనల్గా ఇలా మా పిన్ని దగ్గర అయితే కాసేపు పడుకుంది. విండోలోంచి అలా చూస్తూ నేను కూడా ఒక 1 hour స్లీప్ అయితే వేసాను. ఇలా నీట్గా సెట్ చేసుకుని విండోలోంచి వ్యూ చూస్తూ నేను కూడా ఒక 1 hour అయితే పడుకున్నాను. పడుకున్న వాళ్ళు అందరూ లేస్తాం కానీ ఒక మా మానసాదేవి తప్ప. సో తనైతే ఇంకా పడుకుంటూనే ఉంది. సో కాసేపు ఇలా ఒళ్ళో వేసుకుని అయితే పడుకోబెట్టాను. నెక్స్ట్ మేమందరూ కూడా ఫుడ్ అయితే చేసాము. ఫుడ్ చేసినా
గానీ తను ఇంకా అయితే లేవలేదు. మేము పులిహోర తిన్నాము. కాశీ పులిహోర అంత ఇష్టంగా ఏం తినదు. సో తన కోసమని వైట్ రైస్ అండ్ అలానే పొటాటో కర్రీ ప్యాక్ చేసి తీసుకొచ్చాను. తను కూడా నిద్ర లేచాక ఫస్ట్ అలా ఫుడ్ అయితే తినిపించాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాశీ వాళ్ళ డాడీతో కలిపి ఫన్నీ గేమ్స్ అన్ని ఆడద్ది. కొరుకుని ఆట, కట్టుకుని ఆట అంట. సో ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు ఫింగర్ పెట్టుకుని అలా కొరుక్కుంటా ఆ గేమ్స్ అయితే ఆడుకుంటారు. సో అలా అయితే టైం స్పెండ్ చేసింది. ఇంకా ఈవినింగ్ కి ఇలా సికింద్రాబాద్ వరకు అయితే వచ్చాము. ఒక్కొక్క బిల్డింగ్ 15 floors 20 floors అలానే ఉండేది. అంత పైకి అసలు ఎలా ఉంటారా బాబు అనిపించేది. లేదంట, లేదు నేను అదే అనుకున్నానులే. అంటే అలాగే కదా హైదరాబాద్ వెళ్ళి కానీ తను నల్గొండ వెళ్ళి దానికి ఖమ్మం తగలదంట. మనకేమో ఖమ్మం టచ్ అయింది కదా. చాలా మళ్ళీ ఇక్కడ జాన్ తోట ఉంది. పైకి పోత బాగా కనిపిస్తుంది. ఇటు మళ్ళీ కూరగాయలు లేవే, జాన్ తోటను మామిడి ఇవే ఉన్నాయి. ఇదేంటన్నా సండ్ర చెట్ల ఉన్నాయి. సికింద్రాబాద్ క్రాస్ అయ్యేసరికి మా హస్బెండ్ కూడా పడుకున్నారు. సో మా డాడీ దగ్గరికి వెళ్ళి అలా తెలంగాణలో వాళ్ళు పండించే పంటలన్నీ చూస్తున్నాము. అన్ని రకాల వెజిటేబుల్స్ ఎంత బాగా పండిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అలా ఈవినింగ్ అయితే అయింది. మా పాప ఒక యాపిల్ తిని డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది. తనకి తానే సాంగ్ పాడుకుంటూ డాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేసింది. అలా కాసేపు అయితే టైం బాగా స్పెండ్ చేసింది. సో ఈ ఆఫ్టర్నూన్ ఎక్కువ టైం పడుకుంది కదా. సో ఈవినింగ్ అయితే మంచిగా టైం అయితే స్పెండ్ చేసింది. ఇంకా నైట్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చపాతీ అండ్ అలానే పొటాటో కర్రీతో డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాము. అయిపోయాక హ్యాపీగా స్లీప్ వేసాము. మార్నింగ్ ఇలా సన్ రైజ్ అవుతూ ఉంది. సో అప్పుడైతే నిద్ర లేచాము. మన్మాడి స్టేషన్కి అయితే వచ్చాము. అక్కడ టిఫిన్ చేసి నెక్స్ట్ షెడ్యూల్లో అయితే అక్కడి నుంచి 1 hour జర్నీ ఉంటుంది, ట్రైన్ జర్నీ. సో ఆ 1 hourలో కూడా కొంచెం ఫేస్ వాష్ ఇవన్నీ చేసుకుని ఫ్రెష్ అయిపోయాము. కాశీ ఇంకా అప్పటికి లేవలేదు. సో తనైతే ఇంకా అలానే పడుకొని ఇచ్చేసాము. మేము జర్నీ చేసిన ట్రైన్లో మాతో పాటు ఒక బాబాజీ కూడా జర్నీ చేశారు. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలా మన్మాడి స్టేషన్కి చాలా మంది జనమే వచ్చారు. అలా కాశీ కాసేపు మా డాడీ వాళ్ళ దగ్గర, పిన్ని వాళ్ళ దగ్గర, నాతోని మా హస్బెండ్తో అలా టైం స్పెండ్ చేసింది. మొత్తానికి ఫోన్ అయితే ఎక్కడ చూడనివ్వకుండా బాగానే మేనేజ్ చేస్తాము. ఫైనల్ గా అలా షిరిడి అయితే రీచ్ అయిపోయాము. షిరిడి స్టేషన్ లో ఇదంతా ఏమీ షూట్ చేయలేదు. షిరిడిలో మేము చేసిన మిస్టేక్స్ మీరైతే చెయ్యొద్దు. ఇంకా షిరిడికి కొన్ని థింగ్స్ పట్టుకు వెళ్తే బాగుండేది అని అయితే అనిపించింది. అవన్నీ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.